భవానీపురంలో మన పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టినటువంటి క్రైమ్ 657/24 అనే దాని మీద ఇవాళ బెయిల్కి వేస్తే ఇవాళ హీరింగ్ జరిగింది. దాని మీద క్లియర్ కట్గా జడ్జి గారు మాటలు చెబుతూ ఇదే సెక్షన్లకు సంబంధించి ఇదే కేసుకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో 16-17కి పైగానటువంటి కేసులు నమోదైనాయి గనక, రెండోది ఇవన్నీ దీనిలో పెట్టినటువంటి సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు కనుక 7 సంవత్సరాల లోపల శిక్ష పడే వాటికి పోలీస్ స్టేషన్లోనే 41 నోటీసు ఇచ్చి పంపించండి అని అడిగినప్పుడు మీరు ఎందుకు ఇక్కడ దాకా తీసుకొని వచ్చారని చెప్పేసి కూడా ప్రశ్న చేయటం జరిగింది. ఆయనకి ఇవాళ బెయిల్ గ్రాంట్ చేయటం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ కక్షగట్టి ఈయనకి వ్యతిరేకంగా పనిచేశారు, లేకపోతే సినిమా ఫంక్షన్లో ఏదో ఒకే వర్గం వాళ్ళనే ఉంచుకున్నారు. ఎవరి మనోభావాలు ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్లలో ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని పులి స్టాప్ కామాలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి డిక్టేట్ చేసి ఒక నోటు పంపిస్తే దానిలో ఏ మాత్రం తేడా లేకుండా కింద సంతకాలు ఒకటే మార్చి కంప్లైంట్లు చేసేస్తే 16-17 పోలీస్ స్టేషన్లో కేసు కట్టి ఆయన్ని 67 సంవత్సరాల వయసు ఉంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన ఈడ్చికెళ్ళినటువంటి పరిస్థితి చేశారు. ఆయనకి శిక్ష పడుతుందా పడదా అన్న సంగతి వాళ్ళకి తెలిసినా 3 రోజులైనా లోపల పెట్టాలి, 4 రోజులైనా పెట్టాలి అనేటువంటి సునకానందంతో ఉన్నటువంటి పార్టీ ఇది కావాలని వాళ్ళ మీద కక్షపూరితంగా చేసినటువంటి దీనిగానే పరిగణిస్తున్నాం. ఇటువంటి ఇది రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్తగా జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పక్షాన వాళ్ళ తాట తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఏ ఒక్క అన్యాయం జరిగినా మీ అన్యాయానికి వ్యతిరేకంగా తాట తీయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత నెల 24వ తారీఖున అవుతు శ్రీధర్ రెడ్డి గారి అని ఒక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తప్పుడు నెపంతో మరి విజయవాడ సూర్యాపేటలో పోలీస్ స్టేషన్ వారు తీసుకొచ్చి కోర్టు వారిలో రిమాండ్ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తూ ఉంటుంటే నిన్న శనివారం నాడు సెకండ్ సాటర్డే అయినా సరే ఆగమేఘాల మీద తీసుకొచ్చి పోసాని మురళీకృష్ణ గారిని రిమాండ్కు విధించడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వారు మరి ఈరోజు పోసాని మురళీకృష్ణ గారికి 20,000 2 పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే రాష్ట్రం మొత్తం మీద సుమారు ఒక 15 నుంచి 20 కేసులు ఒకళ్ళే ప్రిపేర్ చేయడం, ఒకటే డ్రాఫ్ట్, ఒకటే ఫాంట్ పెట్టేసి మరి మేము ఈ చెప్తుంటే తర్వాత నుంచి మార్చుకుంటారో తెలియదు, కానీ ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్ అనమాట. అవన్నీ రెడీ చేసి వ్యక్తుల పేర్లు మారుతాయి, సొంతకాలు మారుతాయి తప్ప డ్రాఫ్ట్ కానీ ప్రింటింగ్ కానీ ఫాంట్ కానీ ఒకటే అనమాట. ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది ఏంటన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో కోర్టులు కూడా విజయవాడలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పోలీసు అధికారులు కానీ పోలీసు వ్యవస్థ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ రిమాండ్ల మీద రిమాండ్లు తీసుకొచ్చి ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవేమో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎఫ్ఐఆర్లు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దోపుళ్ళు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హత్యలు, బాలికల మీద జరుగుతున్నటువంటి హత్యాకారాలు అటు విషయాలు పక్కన పెడితే సోషల్ మీడియాలో వింతగా తీసుకొచ్చి రిమాండ్లు పెడుతున్నటువంటి వ్యవస్థ సంస్థ ఏదైనా ఉంటే పోలీస్ వ్యవస్థ విజయవాడ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతుంది. వాళ్ళకి ఈరోజు చెప్పకనే చెప్తున్నాయి హైకోర్టులు కానీ కింద కోర్టులు కానీ మీరు పెడుతున్నటువంటి రిమాండ్లు తప్పు అని చెప్పేసి ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా శ్రీధర్ రెడ్డి గారి దాంట్లో పోలీసు వారికి ముట్టుకేలు బాగా కొట్టినా సరే వాళ్ళలో మార్పు రావట్లా. అదేవిధంగా ఆ రిమాండ్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఈరోజు పోసాని మురళీకృష్ణ గారు చూస్తే ఒక పెద్ద వ్యక్తి, వ్యవస్థలో మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం మీద కలిపి 17-20 కేసులు తప్పుడు కేసులు పెట్టి ఒక కేసులో అరెస్ట్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దగ్గర ఒక 500 నుంచి 1000 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేయించాలనే ఉద్దేశంతో అనారోగ్యంగా ఉన్నా సరే, ఆయనకు పెరాలసిస్ ఉన్నా సరే పోలీసు వారు అతనికి ఫస్ట్ ఎయిడ్ కానీ మెడికల్ ఎయిడ్ కానీ ఇవ్వకుండా తిప్పిందే తిప్పి తీసి అతను మెంటల్గా శారీరకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా తప్ప ఆ కేసుల్లో తప్పు ఉందని మేము మాత్రం ఆ తప్పు చేయమని చెప్పేసి ఏ పోలీసుల్లో ఇంతంత కొద్దిగా కూడా క్షమాపణ లేదు. కాబట్టి వాళ్ళకి రానున్న రోజుల్లో ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పకనే చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చూస్తూ ఊరుకోదు. ఎక్కడైతే మీరు తప్పుడు రిమాండ్లు చేస్తున్నారో అక్కడ మేము బాధ్యతలను బయట తీసుకొచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. పోసాని కృష్ణమురళి గారి మీద
ఇప్పుడు పెడుతున్నటువంటి కేసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు పెడుతున్నటువంటి కేసులు కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే రాష్ట్రంలో నలుమూలలా కూడా ఒకే కంటెంట్, అంటే సబ్జెక్టు ఒకటే, ఒక సబ్జెక్టుకి సంబంధించి రాష్ట్ర నలుమూలలా ఎఫ్ఐఆర్ కట్టి ఈ పోసాని కృష్ణమురళి గారిని ఒక కోర్టులో బెయిల్ వస్తే ఇంకొక కోర్టులో పీటీ వారెంట్ తీసుకొని ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి అన్ని రకాలుగా వారిని ఒక కంప్లైంట్ ఉంటే ఒక కంప్లైంట్కి సంబంధించి ఒక కేసు కట్టాలి. సేమ్ కంటెంట్కి సంబంధించి 16-17 కేసులు ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి మీద కట్టారు అని అంటే దీనికి మోటివ్ మనం పొలిటికల్గా మనం దీన్ని కనుక తీసినట్లయితే పర్టికులర్గా హెరాస్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ పోలీసు వారు ఈ కేసులు కట్టడం అనేది జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో కొన్ని ఎఫ్ఐఆర్ల మీద హైకోర్టు కనుక అప్రోచ్ అయిన తర్వాత హైకోర్టు వారు కామెంట్ చేస్తూ మెకానికల్గా ఈ పోలీసు వారు రిమాండ్స్ తెస్తే తీసుకోవద్దు, మీరు దాన్ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని ప్రాపర్గా రిమాండ్ తీసుకోగలిగిన 5 కేసులు అయితేనే తీసుకోండి అని హైకోర్టు వారు కూడా కామెంట్ చేయడం, కింద కోర్టుల వారికి చేయడం జరిగింది. అలాగే రిమైనింగ్ 41A నోటీసులు ఇచ్చి రిలీజ్ చేయండి అనేటువంటిది కొన్ని ఎఫ్ఐఆర్లలో జరిగింది. రిమైనింగ్ కొన్ని కోర్టులలో మనం బెయిల్స్ గ్రాంట్ చేయడం, కడప కానివ్వండి, నర్సరావుపేట కానివ్వండి, ఇలాగే విజయవాడ కోర్టులు కానివ్వండి, అన్ని కోర్టులను కూడా అన్ని కోర్టులకు కూడా అర్థమైపోతూ ఉంది ఈ సెక్షన్స్ పెట్టేటువంటి సెక్షన్స్ ఒకే కంటెంట్లో నెంబర్ ఆఫ్ కేసు రిజిస్టర్ చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు మనకు మొత్తం అందరికీ అర్థమైపోతూ ఉంది. ఈ కావాలని హెరాస్ చేయడం కోసం, పొలిటికల్గా ఇబ్బంది పెట్టడం కోసం, ఎవరైతే పార్టీకి సంబంధించి మాట్లాడినా ఏవైనా జరిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రకంగా కేసులు కట్టడం జరుగుతుంది. అటువంటిది ఇందులో ఒక సబ్జెక్టులో భాగంగా మొన్న శ్రీధర్ రెడ్డి, అవుతు శ్రీధర్ రెడ్డి అనే అతన్ని శనివారం నాడు 24వ తారీఖున కోర్టుకు రిమాండ్ తీసుకొస్తే అసలు అది రిమాండ్ తీసుకోవటానికి కూడా వీలైనటువంటి కేసులో కూడా పోలీసు వారు ప్రెజర్ పెట్టి రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తే ఆ రిమాండ్ మీద కోర్టుకు వెళ్తే స్ట్రైట్ అవే హైకోర్టులో రిమాండ్ ఇట్ సెల్ఫ్ ఇల్లీగల్, రిమాండే క్యాన్సిల్ చేస్తూ ఇమీడియట్గా రిలీజ్ చేయండి అని కోర్టు వారు ఈరోజు హౌస్ శ్రీధర్ రెడ్డి గారికి రిలీజ్ చేసి ఆర్డర్ పాస్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఈ ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు కట్టారు, భవనపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు కట్టారు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కట్టారు. ఒక వ్యక్తి మీద ఇన్ని కేసులు కడుతూ ఉందంటే మనకి పర్టికులర్గా అందరికీ కూడా అర్థమైపోతూ ఉంది కావాలని పొలిటికల్గా ఈ హెరాస్ చేయడం కోసం ఈ కేసులు కడుతూ ఉన్నారు. అందుకే ఇటువంటి కేసులు ఎన్ని కట్టినా కానీ ఈరోజు చట్టం అనేది ఒకటే, న్యాయం అనేది ఒకటే క్లియర్గా కనిపిస్తూ ఉంది. కోర్టు వారు స్ట్రైట్ అవే ఈరోజు ఆర్డర్ పాస్ చేస్తూ ఇవన్నీ కూడా ఒకే కంటెంట్లో ఎలాంటి కేసులు కడుతూ ఉన్నారు ఇవన్నీ కామన్ కానీ ఇమీడియట్గా వెంటనే కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసి రిలీజ్ ఆర్డర్, బెయిల్ ఆర్డర్ గ్రాంట్ చేయడం జరిగింది. అందులో అసలు వాళ్ళకి అసలు అందులో వాదన అనేదే లేదు. వాళ్ళకి చెప్పడానికి ఏమన్నా ఒక డిఫెన్స్ ఉంటేనే కదండి. ఏమని చెప్తారు వచ్చి మేము కేసులు కట్టలేదని చెప్తారా? ఈ కంటెంట్కి సంబంధించి కాదండి అది వేరే కేసు అని చెప్తారా? సేమ్ సెక్షన్స్, సేమ్ కంప్లైంట్, పర్సన్ మారుతాడు, కంప్లైంట్ అవే చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి కోర్టుకి కూడా వచ్చే ఆర్గ్యుమెంట్ కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు, రాలేదు. కోర్టు వారు ఈరోజు ఆర్డర్స్ స్పష్టంగా ఆర్డర్లో కూడా సేమ్ కంటెంట్లో ఇలాంటి కేసులు ఇవన్నీ కడుతున్నారని కూడా కోర్టు వారు కూడా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇంకా చాలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. రేపు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయాలని గ్యారెంటీ ఏం లేదు కదా. ఈరోజు ఏదైతే మన డివిజన్ బెంచ్ హైకోర్టు తీర్పు చెప్పిందో ఇక్కడ రిమాండ్ కరెక్ట్ కాదు, అవుతు శ్రీధర్ రెడ్డి గారి విషయంలో సోషల్ యాక్టివిస్ట్ అతని విషయంలో క్లియర్గా హైకోర్టు కూడా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్ కాదనేసి చెప్పింది. అది ఒకటే నిదర్శనం. ఈరోజు ఏమైతే పోలీసులు కేసులు కడుతున్నారో, మనం ఏమైతే ఛాలెంజ్ చేస్తున్నామో వాటన్నిటికీ కూడా ఎక్కడ లీగాలిటీ లేదు. లీగాలిటీ లేకపోవడంతో పాటు ప్లస్ ఒక వ్యక్తి మీద విజయవాడ, నర్సరావుపేట ఇట్లాగా 17-20 ఎఫ్ఐఆర్లు ఒక వ్యక్తి మీద. గతంలో చూస్తే ఎప్పుడు అతని మీద ఏ సింగిల్ కేసు కూడా లేని వాళ్ళ మీద ఈరోజు అన్నెసరీగా పలు సెక్షన్లు, అవన్నీ 111 సెక్షను. అసలు 111 సెక్షన్ ఎప్పుడు పెడతారో కూడా మన పోలీసులకి తెలియకుండా ఓన్లీ ఈరోజు కూటమి ప్రభుత్వ పెద్దలు వాళ్ళు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏ పేర్లు అయితే రెఫర్ చేస్తారో ఆ పేర్ల మీద ఎఫ్ఐఆర్ పెట్టేసి వాళ్ళని అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున అడావుడిగా అరెస్ట్ చేయటం. అవి మేము ఎంతమంది నాయకులను అరెస్ట్ చేసినప్పటికీ, ఎంతమంది మీద కేసులు పెట్టినప్పటికీ కూడా మా లీగల్ టీం రెడీగా ఉంది. మా నాయకులను కాపాడుకోవడానికి, మా కార్యకర్తలను కాపాడుకోవడానికి మా లీగల్ టీం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పెట్టిన కేసులు కూడా ఎక్కడ ఏ కోర్టులో కూడా వారికి శిక్షలు పడే
శిక్షలు పడే కంటెంట్స్ ఎక్కడా లేవు. కేవలం వాళ్ళ యొక్క తృప్తి కోసం వాళ్ళ యొక్క ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం మాత్రమే పెట్టినవి, కానీ అవి ఎక్కడ ఏ కోర్టులో కూడా శిక్షలు పడి మా వాళ్ళని ఎక్కడ కన్విక్ట్ చేసే కంటెంట్స్ అయితే ఎక్కడా లేవు. తర్వాత ఏదైతే ఉన్నాయో తర్వాత వాటిని లీగల్గా మేము అన్ని విధాలుగా ఛాలెంజ్ చేస్తాం. మా వారిని ఎవరైతే ఉన్నారో నాయకులు అన్ని విధాలుగా మేము కార్యకర్తలు అన్ని విధాలుగా కాపాడుకుంటాం. మా లీగల్ టీం ఎప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాము వాటిని ఛాలెంజ్ చేయడానికి తెలియజేస్తున్నాం.